తెలంగాణలో ఇయాల జరుగుతున్న సర్వే తెలంగాణ అభివృద్ధి కోసమా లేదంటే మహారాష్ట్రకి ఇది ఒక అస్త్రంగా వాడుకొని మళ్ళీ అక్కడ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి అనిపిస్తుంది? ఏమనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సర్వే జరుగుతుంది. దీనికన్నా ముందు ఒకటి ఏం చెప్తుంటే, రేవంత్ రెడ్డి ఒకానొక టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు తొత్తుగా టీడీపీ మోకాలు చంద్రబాబు నాయుడు చెప్పులు మోసిన వ్యక్తిగా ఆ రోజు టీడీపీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి ఏం మాట్లాడిందండి, ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణలో ఒక సర్వే నిర్వహిస్తే అడ్డమైన విధవ పంపిస్తున్నాడు, అడ్డమైన వాళ్ళని పంపించి అడ్డమైన వాళ్ళకు మన డాటా అంత ఎందుకు ఇవ్వాలి, మనం ఏ క్యాస్ట్ అనేది, మన ఏ కులం, మన మతం, మన కులం, మన ఇంట్లో ఏ కారు ఉంది ఏముందని మనం ఎందుకు చెప్పాలి ఆ వ్యక్తులకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసింది. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు అధికారులను పంపిస్తున్నాడు అంటే ఇంత తొందరగా కులగణన చేసిన అవసరం ఏమున్నది? నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద నీకు సోయి లేదు అంటే కేవలం ఇది కులగణన కాదు, వాళ్ళ ప్రభుత్వ పరంగా వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది అంటే బీసీలకు ఏదో చేయబోతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలకు ఏదో చేయబోతుంది అని చెప్పేసి కేవలం జనాలను మభ్యపెట్టనీకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్వే అనేది, ఒక డమ్మీ సర్వే అనేది రేవంత్ రెడ్డి గారు చేపిస్తున్నారు. ఒక పక్క ఓకే జనాలను మభ్యపెట్టడానికి చేస్తామన్నా కానీ జనాలు వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి కూడా ఇవాళ మొగ్గు చూపుతలేరు. సర్వే చేయడానికి వచ్చినా కానీ కుక్కలను వదిలే పరిస్థితి. సర్వే చేయడానికి వస్తే మీకు ఎందుకు సమాచారం చెప్పాలని, సర్వే చేయడానికి వచ్చి స్టిక్కర్లు అతుకుపెడితే మీరు స్టిక్కర్లు ఎందుకు అతుకుపెట్టినారని లొల్లి పెట్టుకునే పరిస్థితి. జనాలు ఎందుకు ఇంత భయాందోళనలో ఉన్నారు? ఇవ్వాలి ఎందుకు భయపెట్టే సర్వేనా ఇది, లేదంటే కులగణనకు సంబంధించిన సర్వేనా? ఏమనిపిస్తుంది? ఇది 100కు 100% భయపెట్టే సర్వే. జనాలను భయభ్రాంతులకు గురి చేసి జనాలు ఒక డాటా అంటే వారిని ఈరోజు భయపెట్టకుండా ఒక అధికారులను పంపి బ్యాక్గ్రౌండ్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనే అస్సం ఉండి ఈరోజు జనాలను భయపెట్టి ఒక డాటా, జనాల దగ్గర ఉన్న డాటా అనేది తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే జనాలు కూడా ఒక ఆలోచన పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుండి ఈరోజు 11 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో క్రైమ్ రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రౌడీ షీటర్లు ఈరోజు ప్రతి గల్లీలో చూసినాం. రౌడీ షీటర్లు గల్లా ఎగరేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పేసి బయట తిరిగే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. ఈరోజు జనాలు ఎందుకు భయపడుతున్నారంటే ఈ సర్వే పేరుతోని, ఈ సర్వే ఏం చేయబోతున్నారు, రాబోయే రోజుల్లో ఇంటింటి సర్వేతోని ఏం చేయబోతున్నారని చెప్పేసి ఈరోజు జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే 11 నెలల కాలంలో రాష్ట్రం ఎక్కడ సస్యశ్యామలంగా ఉంది, రాష్ట్రంలో ఎక్కడ నేరాలు జరగకుండా ఉన్నాయి, రాష్ట్రంలో ఎక్కడ మానభంగాలు జరగకుండా ఉన్నాయి, రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి క్రైమ్ రేట్కి పోబోతుంది మన తెలంగాణ రాష్ట్రం. అంటే ఈరోజు జనాలు దేనికి భయపడుతున్నారు? ఈ సర్వే పేరుతోని నా పర్సనల్ డీటెయిల్స్, మా ఇంట్లో డీటెయిల్స్, లేదా ఆస్తుల వివరాలు, భూముల వివరాలు అంత డాటా తీసుకొని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మాకు మేలు చేయబోతుందా లేకుంటే మమ్మల్ని కష్టాల్లో పడేయబోతుందా అని చెప్పేసి ఈరోజు జనాలు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. అందుకని చెప్పేసి సర్వేకి వచ్చిన అధికారులకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోవడం వల్లనే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేకపోవడం వల్లనే ఈరోజు జనాలు సర్వేకి వచ్చిన అధికారులకు స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది. అంటే ప్రభుత్వం ఎక్కడైనా ప్రభుత్వాలు సర్వే నిర్వహిస్తే జనాలు ముందుకొచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే పరిస్థితి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ. కానీ ఈరోజు ప్రభుత్వాలే సర్వే అధికారులను పంపిస్తే జనాలు భయపడి అంటే లాక్ వేసుకొని బయటకు పోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. అంటే ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం లేదనే కదా ఈరోజు జనాలు చెప్తున్నది, లేకపోతే నీ పరిపాలన సస్యశ్యామంగా లేదనే కదా ఈరోజు ప్రజలు నీకు ముక్కుసూటిగా చెప్తుందని నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి, అసలు నిజంగా ఈ సర్వే జనాల కోసమా, కులగణన కోసమా, లేదంటే రేషన్ కార్డులు ఇవ్వడం కోసమా, లేదంటే 6 గ్యారెంటీల అమలు కోసమా? అసలు ఎందుకు జరుగుతుంది? అంటే ఈ నెపం పైన మళ్ళీ రేషన్ కార్డ్స్ ఏమైనా కట్ చేస్తారు అనే ఒక పెద్ద సందిగ్ధంలో పడ్డారు జనాలు కూడా. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రతి ఇంటికి రైతు బంధు, ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి, ప్రతి ఇంటికి రైతు బీమా, ప్రతి ఇంట్లో రుణమాఫీ లాంటి స్కీమ్స్ ప్రతి కుటుంబంకి అందడం జరిగింది. కానీ ఈ సర్వే వల్ల ఈరోజు ఈ సర్వే ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే అని మనం చెప్పుకోలేము, లేకుంటే 6 గ్యారెంటీలు 420 హామీల సర్వే అని మనం చెప్పుకోలేము. కేవలం అంటే ఒక కుటుంబానికి వెళ్ళే సంక్షేమ పథకాలను ఆపడమే ఈ సర్వే ఉద్దేశం. ఒక కుటుంబానికి సంబంధించి ఈరోజు కుటుంబంలో ఆస్తుల వివరాలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఎందుకు చెందుతుందండి? ఈరోజు ఒక కుటుంబంలో 5 నుండి 10 ఎకరాలు ఉంటే ఆ కుటుంబానికి 6 గ్యారెంటీలు 420 హామీలు కట్ చేయడాన్ని నిజంగా ఈరోజు భరోసా ఇస్తుందా?
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు 5 నుండి 10 ఎకరాల రైతులు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా వరకు. 5 నుండి 10 ఎకరాలు ఉన్న రైతులకు ఆ కుటుంబ సభ్యులకు ఈరోజు సర్వే 6 గ్యారంటీలు 420 హామీలు 100% కట్ చేయడమే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు 5 నుండి 5 ఎకరాలు ఉన్న వ్యక్తులకు లేకుండా 3 నుండి 5 ఎకరాలు ఉన్న వ్యక్తులకు వాళ్ళని భూస్వాములుగా చిత్రీకరించి వాళ్ళ ఇంట్లో రేషన్ కార్డు అనే పరిస్థితి ఈ సర్వే ఉద్దేశం. ఈరోజు భూమి ఉన్న వ్యక్తులకు కూడా కొన్ని సంక్షేమ పథకాలు అందించకపోవడమే ఈ సర్వే యొక్క ఉద్దేశం. ఈరోజు ఏదైతే కుటుంబంలో వాళ్ళ ఆస్తుల వివరాలు తీసుకుంటున్నారో సర్వేకి వచ్చినప్పుడు, వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డుల వివరాలు తీసుకుంటారు ఈరోజు సర్వేకి వచ్చినప్పుడు, ఆధార్ కార్డుల వివరాలు తీసుకుంటారు ఈరోజు సర్వేకి వచ్చేటప్పుడు. అంటే ఆ కుటుంబం కనుక బలంగా ఆస్తుల పరంగా బలంగా ఉంటే ఆ కుటుంబంలో పెన్షన్ కట్టే పరిస్థితి ఈ సర్వే యొక్క ఉద్దేశం.